అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పేలాల పేరుని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక ఆయన నోటి దుర్వాసనని బయటికి వదిలినటువంటి పరిస్థితి అన్నమాట. ఎన్నో మాట్లాడాడు, ఏం మాట్లాడాడో కూడా ఆయనకే తెలియదు. ఎందుకంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి ఒక గుమాస్తా వీళ్ళకి పేపర్లు పంపిస్తాడనమాట. ఆ పేపర్లలో ఏముంటుందంటే స్క్రిప్ట్ ఉంటుంది, ఇది మాత్రమే మాట్లాడండి, ఇలాగ మాత్రమే మాట్లాడండి అని చెప్పేసి రాసిస్తారు. దాన్ని పట్టుకొని ఇక్కడ ప్రెస్ మీట్ల మాదిరిగా వాళ్ళ పార్టీ ఆఫీస్ అంటే మళ్ళీ ప్రత్యేకించి పార్టీ ఆఫీస్ ఏం లేదు, తాడేపల్లి ప్యాలెస్లోనే ఈ ఆఫీసును పెట్టుకొని ఉన్నారు. అక్కడే ఒక మీడియా పోడియం కూడా ఉంటుంది. అక్కడ కూర్చొని చక్కగా ఇక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే పంపిస్తాడో స్క్రిప్ట్ దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ఈయన గారు ఏం మాట్లాడతాడనే దాని మీద ఆయనకి క్లారిటీ లేదు కాబట్టి మనం కూడా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు దాని గురించి. కాకపోతే ఏంటంటే కనుక పలికేటప్పుడు మనకు ఒంటి మీద సోయ్ అనేది ఉంటుందన్నమాట, ఒంటి మీద స్పర్శ అనేది ఉంటుంది. మనం ఏం మాట్లాడుతూ ఉన్నాము, మనం మాట్లాడేటటువంటి మాటల్లో ఉన్నటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి దాన్ని కొంచెం కాన్షియస్తో మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ పేలాల పేరుని నాని మాత్రము యాక్చువల్గా చెప్పాలంటే ఈ పేలాల పేరుని నానికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట. దాన్నే బందరు కోతి అంటారు. ఇవన్నీ చాలా ముద్దుగా పిలుచుకుంటారు అనమాట. ఎవరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలో కాదనమాట, స్వచ్ఛంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే ఈయన గారిని బందరు కోతి అని పిలుచుకుంటూ ఉంటారు. మరి కారణం ఏంటనేది మనకైతే తెలియదు, కానీ మనమైతే చాలాసార్లు విన్నాము. మరి ఈ నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారంటే కనుక అదే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాలు, అదే బరితెగింపు మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మీరే వినండి. ఎన్నో కథలు చెప్పారు, కానీ ఈ బిల్డప్ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన చిన్న బిల్డప్ బాబాయ్, ఈయన ముసలి బిల్డప్ బాబాయ్. సో ఎన్నో కథలు చెప్పారంట. ఎవరు కథలు చెప్పింది? తాడేపల్లిలోనే కొంపగట్టుకున్నాను, అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది, వేరే మాటే లేదు, వేరే ప్రసక్తే లేదు, తెలుగుదేశం పార్టీ వల్ల మాటలు నమ్మద్దు అని చెప్పేసి సొల్లు పురాణం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడిన వ్యక్తి ఎవరబ్బా? పేర్ని నాని, నువ్వే చెప్పు. ఆ వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవి కథలు కాదా? బిల్డప్ బాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. బిల్డప్ బాబాయ్ అని చెప్పేసి దానికి పేరు ఎవరికి పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి పెట్టారనమాట. ఎందుకంటే మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు అసలే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైపోయి విభజన తర్వాత సొంత కుంపటి పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఒక్కటే లేదురా మొగుడా అంటే 3 ముక్కలు 3 రాజధానులు కడతా నేను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అటువైపు ఉత్తరాంధ్రలో, ఇటువైపు రాయలసీమలో, ఒకవైపు కృష్ణా ఈ కోస్తా డెల్టాలో నాటకాలు ఆడింది ఎవరమ్మా? బిల్డప్ కొట్టింది ఎవరమ్మా? 3 రాజధానులు కడతా నేను అని చెప్పేసి బట్టలు చించుకునింది ఎవరమ్మా? వాళ్ళని అంటారమ్మా పేర్ని నాని, బిల్డప్ బాబాయ్ అని చెప్పేసి వాళ్ళని అంటారు. మళ్ళా ముసలి చంద్రబాబు, యంగు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడతాను. నీకేమన్నా కానీ 14 ఏళ్ళు ఉన్నాయా? ఇప్పుడే నీ కొండికి ఏమైనా నీళ్ళు వచ్చినాయా నాని అన్న? నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు ముసలోడే, 75 ఏళ్ళు వచ్చినాయి. నీకెన్ని ఏళ్ళు వచ్చినాయి? యు ఆర్ జస్ట్ బార్న్ బేబీనా? లేకపోతే నువ్వు స్వీట్ 60నా? లేకపోతే యు ఆర్ జస్ట్ 20నా? ఇప్పుడే ఉగ్గుపాలు తాగేసి వచ్చినావేమో ప్రెస్ మీటుకు. ఇలా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డాం, ఇలా మీరు నోటికి వచ్చినట్టు ఇష్టారీతిన నేలకకు పని చెప్పడం. ఈశ్వరుడు నోరు ఇచ్చినాడు కదా, ఆ నేలకు ఎటువంటి నరం లేదు కదా అని చెప్పేసి నోటికొచ్చిన మాటలన్నీ మీరు మాట్లాడడము. ఎదుటోళ్ళు మాత్రం ఏమన్నా అంటే సార్ ఓయమ్మ నన్ను అనేసినాడు దేవుడా అని చెప్పేసి ఆ సినిమాలలో పావలా శ్యామల ఏడ్చినట్టు ఏడవడం. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ఫస్ట్ మీరు నోరు అదుపులో పెట్టుకొని తర్వాత ఎదుటోళ్ళు ఏదన్నా అంటే అప్పుడు బాధపడాలా. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా మాట్లాడాలు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డాలు. అవునయ్యా, చంద్రబాబు నాయుడు ముసలాయనే, 75 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు తలకు నెత్తికి రంగేసినంత మాత్రాన నువ్వేం యువకుడు అయిపోవు. నీకు కూడా దాదాపు 55, 56, 60 సంవత్సరాలు వచ్చినాయి ముడి కిందికి అని జనాలు ఎవరు అడగరా? నిన్ను అడుగుతారు కదన్నా. నువ్వేమైనా యంగ్ బ్లడ్డా? స్వీట్ 60నా? ఇప్పుడే 10వ తరగతి పాస్ అయ్యి వచ్చినావా? నిన్న ఎగ్జామ్స్లో పాస్ అయినావా? వీళ్ళందరూ కలిసి ఇన్ని కబుర్లు చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా మేము సంక్షేమాన్ని రాష్ట్రానికి అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తాం. అభివృద్ధి అవును చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా సంక్షేమం అందిస్తామని చెప్పారు కాబట్టే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి నెల నుంచే 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పారు కాబట్టే దీపం పథకం ఈరోజు దాదాపు 1,10,00,000 మంది లబ్ధిదారులు అయ్యారు. వాళ్ళు చెప్పారు కాబట్టే నిన్నటికి నిన్న మత్స్యకారులకు 20,000 రూపాయలు భృతి వచ్చింది. వాళ్ళు చెప్పారు కాబట్టే మొన్నటికి మొన్న నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలు భృతి అయ్యింది. వాళ్ళు చెప్పారు కాబట్టే రేపు వచ్చే నెలలో తల్లికి వందనం వస్తూ ఉంది. వాళ్ళు చెప్పారు కాబట్టే అదే నెలలోనే అన్నదాత సుఖీభవ వస్తూ ఉంది. వాళ్ళు చెప్పారు కాబట్టే ఈ సంవత్సరంలోనే ఉచిత ప్రయాణం కూడా వస్తూ ఉంది. వాళ్ళు చెప్పనిది కూడా చేసుకుంటూ వచ్చారు. చెప్పింది మాత్రమే కాదు, చెప్పనిది కూడా చేసుకుంటూ వచ్చారు. పేరుని నాని ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి కోసం అని చెప్పేసి ప్రపంచం మొత్తం అంతా పోటీ పడే స్థాయికి ఒక్క సంవత్సరంలోనే వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ మీద ఇన్వెస్టర్లకు కానీ పెట్టుబడిదారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అప్పటికే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు సైతం పారిపోయినటువంటి పరిస్థితి. కేవలం 9-10 నెలల కాలంలోనే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే అది ఎవరి క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంత లేదు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే పెట్టుబడి పెట్టేవాడు కూడా పారిపోతాడు. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ వల్ల ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక్క సంవత్సరంలోనే 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది. రిలయన్స్ బయోగ్యాస్ 500 యూనిట్లు స్టేట్ మొత్తం మీద, టీసీఎస్ దాదాపు 12,000 ఉద్యోగాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, దాని ద్వారా డెవలప్ అయినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పటికీ చేయలేడు. అఫ్కోర్స్ అటువంటి ఆలోచనలు ఆయనకేం రావులేండి. 50,000 కోట్లకి టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు, అదొక లక్ష చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ తగుదనమ్మా ఇది సరిపోదని మరొక 44,000 ఎకరాలు తీసుకుంటారని. మన 44,000 ఎకరాలకి సో నోరు ఉంది కదా అని చెప్పేసి నానిగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దండి. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారంటే పాపం పేర్ని నానిగారికి నోటి విరోచనాలేమో అని అనుకునేటటువంటి పరిస్థితి అనమాట. సో నోరు కొంచెం మీరు కూడా అదుపులో పెట్టుకుంటే ఆపోజిట్ వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తారు మీ గురించి. మీరు ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాము, మేము ఇష్టం వచ్చినట్టు దాడులకు పాల్పడతాము, మేము ఇష్టం వచ్చినట్టు ఎగురుతాము, కానీ మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అంటే మాత్రం అది కుదరదు కదా. గివ్ అండ్ టేక్ పాలసీ ఉండేది ఇండియాలో. ఇక్కడ గాంధీ పాలసీది ఎవరు పాటించట్లేదు. ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించండి అని చెప్పేసి ఆ ఒక్క పాలసీ పాటిస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు గారు అంతే. మిగతా వాళ్ళంతా గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. నువ్వు నాకు ఇచ్చినావా నేను నీకు ఇస్తా అంతే. సో నువ్వు మాట్లాడొద్దు, ఎదుటోళ్ళు కూడా మాట్లాడరు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.